2027లో నిర్వహించే గోదావరి పుష్కరాల్లోపు పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత కృష్ణానదికి అనుసంధానిస్తామన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల పోలవరం డైఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆరోపించారు. ప్రస్తుతం మళ్లీ 1000 కోట్లతో డైఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నామన్నారు. డిసెంబర్ నాటికి బందర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. హైదరాబాద్ మచిలీపట్నం హైవే ఎక్స్ప్రెస్ రోడ్డుగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో ఉండి డయాఫ్రమ్ వాల్ అది మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. 440 కోట్ల రూపాయలతో పనిచేసిన డయాఫ్రమ్ వాల్ ఈరోజు మళ్ళా 1000 కోట్లు పెట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే పరిస్థితి వచ్చింది. ఎన్ని ఇబ్బందులున్నా, ఆ రోజు ఎంత విధ్వంసం జరిగినా మీ అందరికీ హామీ ఇస్తున్నా 2027లో గోదావరి పుష్కరాలు జరుగుతాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి కృష్ణా నదికి అనుసంధానం చేస్తాం. 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాల్లోపు పోలవరం పూర్తి చేస్తామంటూ చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత కృష్ణానదికి అనుసంధానిస్తామన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల పోలవరం డైఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆరోపించారు. ప్రస్తుతం మళ్లీ 1000 కోట్లతో డైఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నామన్నారు. అయితే డిసెంబర్ నాటికల్లా బందర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. ఇటు అదేవిధంగా హైదరాబాద్ మచిలీపట్నం హైవే ఎక్స్ప్రెస్ రోడ్డుగా అభివృద్ధి చెందుతుందంటూ తెలిపారు. అయితే విషయాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ లైవ్ లో అందిస్తారు. యాకూబ్, చెప్పండి, ఇంకా పోలవరం 2027 పుష్కరాల కల్లా కూడా పూర్తి చేస్తానంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారు. మరి పోలవరం పూర్తి కావడానికి ఇంకా ఏ వర్క్స్ జరగాల్సి ఉంది? మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్న కుమార నియోజకవర్గంలో చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. కీలకంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి డయాఫ్రమ్ వాల్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తప్పిదాలు జరిగాయి. దానికోసం 1000 కోట్లు పైగా ఖర్చు పెట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నాము. ఖచ్చితంగా 2028లో పుష్కరాలు అంటే గోదావరి పుష్కరాలకి ముందే 2027లోనే ఖచ్చితంగా పోలవరాన్ని పూర్తి చేస్తాము. కృష్ణా జలాలని కృష్ణా నదికి తీసుకొస్తామనేది కూడా కీలకంగా చెప్పారు. ఇప్పటికే కృష్ణా నదికి ఇప్పటికే రబీలో కానివ్వండి, అదే విధంగా పొలాలకి సంబంధించి రైతులకు సంబంధించి కొంత నీళ్ల కొరత ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా గోదావరి జలాలు కృష్ణా నదికి వస్తే ఖచ్చితంగా కృష్ణా పరివాహక ప్రాంతం ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది అనేది కూడా చంద్రబాబు చెప్పిన వ్యాఖ్య. అయితే ఆ తర్వాత పూర్తిగా అంటే మరొకటి మచిలీపట్నం సంబంధించి పోర్టుకి సంబంధించి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం పోర్టు నిర్మాణ పనులు లేట్ అయ్యాయి. అవి కూడా పూర్తి స్థాయిలో ఈ ఏడాది చివరికల్లా ఖచ్చితంగా పూర్తి చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఒక పక్కన గోదావరి పుష్కరాల లోపు 2028 గోదావరి పుష్కరాలు ఉంటే 2027 చివరికల్లా ఖచ్చితంగా పోలవరాన్ని పూర్తి చేస్తాము. కృష్ణా జలాలను ఖచ్చితంగా గోదావరి జలాలని కృష్ణా జలాల్లో కలుపుతాము, అనుసంధానిస్తాము అనేది కూడా కీలకమైన వ్యాఖ్య చేశారు. అదేవిధంగా మచిలీపట్నం పోర్టుకి సంబంధించి పూర్తిగా రహదారులు విజయవాడ నుండి మచిలీపట్నంలో ఉన్న సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నేషనల్ హైవేని 6-వే రోడ్డుగా కూడా చేస్తాము. అదేవిధంగా పోర్టుకి సంబంధించిన రోడ్లు అన్ని క్లియర్ చేస్తాము. ఎక్కడికక్కడ విజయవాడకి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు కూడా, ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో చేస్తామని కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే గత ప్రభుత్వంలో తప్పిదాలు ఈ ప్రభుత్వం మొత్తం సరి చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ వచ్చే రెండు సంవత్సరాల సమయంలో కీలకమైన పనులు రాష్ట్రంలో జరగబోతున్నాయి. అమరావతి కి సంబంధించి ఇప్పటికే శరవేగంగా పనులు జరుగుతున్నాయి అని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే దీనికి సంబంధించి ప్రజలు కూడా చాలా వరకు హర్షం వ్యక్తం చేశారు. అక్కడ పూర్తిగా అధికారులను కూడా అధికారుల తప్పిదాలు కూడా ప్రజల ముందే మాట్లాడడం ఇదంతా కొంత చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పోలవరం విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అని కూడా చెప్పుకోవచ్చు. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.